ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. మరి ఒక అద్దంకి నియోజకవర్గం అనే కాదు, ప్రతి నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంచి గెలుస్తున్నారు కొందరు నాయకులు. మరి పేద ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరైనా కూడా డబ్బు, మద్యం పంచాల్సిన అవసరం దేనికి? మీరు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతున్నారు అనంటే మీరు వ్యాపార రాజకీయాలు చేయడానికే రాజకీయంలోకి వచ్చారు. ఎస్, మీరు వింటున్నది అక్షరాల ముమ్మాటికి నిజం. ఏ నాయకుడైతే ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని పంచుతున్నాడో ఆ నాయకుడు ప్రజలకు సేవ చేసే దానికోసం రాలేదు. వ్యాపారం కోసం, వ్యాపారానికి సెక్యూరిటీ కావాలి కాబట్టి, ఎమ్మెల్యేగా ఉంటే, ఎంపీగా ఉంటే, మంత్రిగా ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఈ యొక్క పదవిని అడ్డం పెట్టుకొని వారి వ్యాపారాలు కాపాడుకునే దానికోసం మాత్రమే ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కొనసాగుతారు. ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నాను. మీడియా ముఖంగా ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను ఒక పేదవాడిని. నా పేరు మందా శ్రీనివాసరావు. నా ఇల్లు అద్దంకి నియోజకవర్గం. ఒక దమ్ము, ధైర్యం, తెగువతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. వింటున్న ప్రజలారా, ఒకవేళ నా మీద మీకు కోపం వస్తే దయతో నన్ను క్షమించండి. ఈ మాటలు మాట్లాడుతుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానే కాదు, ఒకరిని ఉద్దేశించి వ్యాఖ్యలు కానే కాదు, ఒక మంత్రినో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో ఉద్దేశించి మాట్లాడే నీచమైన మాటలు కాదు. ఒక పేరు ప్రస్తావన తీసుకొచ్చి నేను మాట్లాడటం లేదు. వాస్తవం ఏందో ప్రజలు తెలుసుకోవాలని నిక్కజ్జిగా మాట్లాడుతున్నాను. నా గుండె మీద చేసుకొని భగవంతుని సాక్షిగా ఈ మాటలు చెప్తున్నాను. భగవంతుడిచ్చిన జ్ఞానంతో మాట్లాడుతున్నాను. నేను చదివిన చదువుతో, ఆ యొక్క జ్ఞానంతో మాట్లాడుతున్నాను. నాకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు వారు గొప్పవారు. మరి ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. ఏ రాష్ట్రం అయినా కానీ, ఏ నియోజకవర్గ నాయకుడైనా కానీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచుతున్నాడంటే ప్రజలారా, మీకు న్యాయం చేసే దానికోసం రాలేదు, వ్యాపార రాజకీయాలు చేయడానికి మాత్రమే వారు వచ్చారు. అలాంటి నాయకుడు ఎన్నడూ కూడా అభివృద్ధి చెందడు. ఒకవేళ గెలిచినా, ఓడిపోయినా అయినా భగవంతుడు ఉన్నాడు. నువ్వేదో కొత్తగా చెప్పొచ్చావు, నువ్వు వచ్చావు మా నియోజకవర్గంలో ఏమన్నా చూసావా అని ఇలా నా మీద నోచుకోకండి. భగవంతుడు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడేమో అని నమ్మండే తప్ప నా నాలుకతో వచ్చిన మాటలు కావివి.